ఇవాళ నా స్టైల్ చికెన్ పకోడీ రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్ పకోడీ కోసం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేపించుకోవాలి చికెన్ ని. ఇందులోకి మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఓ చెక్క నిమ్మరసము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, ఓ 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండి, మైదా, కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఈ 4గిట్లో ఏదైనా గానీ యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని కూడా యాడ్ చేసి చికెన్ ని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని 1 వీక్ లోపు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకొని పకోడీ చేసుకోవచ్చు. అలా కాదు ఇమీడియట్ గా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో అయితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్, బయట అయితే కనీసం ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుని ఆ తర్వాత బాగా వేడైన ఆయిల్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. వీటిల్లో ఇంగ్రీడియంట్స్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా కొన్ని యాడ్ చేసుకొని కొన్ని తీసేసుకొని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. నాకైతే స్పెషల్ గా ఇందులో ఫ్రై అయిన పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టము. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా లెమన్ పిండుకొని ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆ రోజైతే మేము రసం కి కాంబినేషన్ గా